పేరేంటి దీనికండి? ఒర్రకూర తీగ చెట్టు అంటామండి మేము. ఒర్రకూర తీగ చెట్టు, వర్రకూర చిగురు చెట్టు అంటామండి. వర్రకూర చెట్టు. వర్రకూర అంటే తెలుసా? వర్ర అంటే కారం, అదే అన్నమాట. కూరలో వేసుకునే కారం అన్నమాట. మామూలు మనకు వరకాల్సింది వేరు, అలాంటిది ఇది మొక్క. ఇది మామూలుగా ముక్కు తుమ్ముడు తీగ అంటారు దాన్ని. ముక్కు తుమ్ముడు అంటే ఇలా ఇలా అని వాసన చూసిన కొంత 50 తుమ్ములు వచ్చేస్తాయి. అన్నమాట. అయితే బాగా జలుబునప్పుడు పీల్చుతారు, ఆ తుమ్ములు వచ్చి తగ్గిపోద్ది. అలాగే మనకేంటంటే దీని ఆకులు 100 గ్రాములు 10 గ్రాములు మిరియాలు నూరి మెత్తగా మాత్రలు చేసి వేసుకుంటే తుమ్ములు ఉన్నప్పుడు తగ్గిపోద్ది అనమాట. అంటే ఏదైతే తుమ్ములు రప్పిస్తుందో తుమ్ములు తగ్గిస్తుంది అదనమాట. ముక్కు తుమ్ముడు తీగ అంటారు. తుమ్ములు రప్పించగలదు, తుమ్ములు ఆపగలదు, తగ్గించగలదు. చిరుబొద్ది, దీని వేరు రసం ఒక 5 ml, ఒక చెంచా బెల్లం కలిపి వేసుకోవాలంట. రోజు తాగాలి 3 రోజులు. రోజు పొద్దున్నే 3 రోజులు తాగితే ఆ యూరిన్ మంట, బర్నింగ్ తగ్గిపోద్ది అనమాట. యూటీఐ, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉంటుంది కదా, అది అస్తమానం వచ్చేస్తుంటుంది. ఎన్ని యాంటీబయాటిక్లు వాడినా మళ్ళీ రిపీటెడ్గా వస్తుంటుంది. కానీ చక్కగా ఈ రసం కానీ తాగితే 3 రోజులు తాగితే అప్పుడు తగ్గిపోద్ది. మళ్ళీ వస్తే ఇంకోసారి ఇంకా అంతే. మళ్ళీ లైఫ్లో ఆ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రాదన్నమాట, మంట తగ్గిపోద్ది వెంటనే. ఓకే, వీళ్ళు చెప్పేది ఏంటంటే పార్స్ నొప్పి, మైగ్రేన్ హెడేక్, కన్ను ఎర్రబడిపోయి వాచిపోయి నొప్పి వస్తే వీళ్ళు తీగని, పొడుగ్గా ఉన్న తీగని తీసుకొచ్చి 7 ముళ్ళు వేసి మెల్ల కట్టుకుంటారంట. కట్టుకుంటే ఆ నొప్పి తగ్గిపోతారు. తగ్గాక తీగ తీసేస్తారు అన్నమాట. ఇలాగే ఈ వేరు వీళ్ళు నార్మల్ డెలివరీకి ప్రసవం అయ్యేటప్పుడు మేము మొలక కడితే నార్మల్ డెలివరీ అయిపోతాం అన్నమాట. ఈ వేరు ఉంది కదా, ఈ వేరు దంచి రసం తీసి నీరుడు పోస్తున్నప్పుడు మంట వస్తుంది కదా, మంట ఆ మంటకి ఆ రసం తాగితే 1 డోసు తగ్గిపోద్ది, ఒక్కసారికే పోద్ది. కొంచెం బెల్లం లేదా నీళ్ళు, గంజిలో రసం ఇస్తే తాగడమే. తాగిస్తే 1 రోజు తాగితే మొన్నటి తగ్గిపోద్ది, గంటలో తగ్గిపోద్ది అనమాట. మీరు తేనె తీస్తారా? తేనె తట్టు పొగడతారా? ఇది నోట్లో వేసి నవ్వులి ఉఫ్ అని వస్తే వెళ్ళిపోతాయి. చేసాను నేను. ఇలాగా పెంచితేనే తోలు కారుతుంది. ఇలాగా ఈంగలు తుడిచి కోసేవాడు నేను వయసు మీద ఉన్నప్పుడు. అబ్బా కాలకుంటే ఇలా తుడిచి కోసేవాడు. అంతరం సంపాదించుకొని మా ఆవిడ ఇయ్యడే చచ్చిపోయేది కదా, పొగలు పెట్టకుండా తీసేవాడు. కోసేవాడు. నీవు అన్నట్టు ఇది వెల్లుల్లి ఉంటాయి, 2 కలిపి బుగ్గలో పెట్టి తుడిచేవాడు. మంత్రం 2 మంత్రాలు వేసి మంత్రం వేసుకొని బుగ్గలో పెట్టుకుని అలాగా నూనె వయసు ఉన్నప్పుడు అలా తుడిచి కోసి నూనె అమ్ముకుంటేవాడు. ఇప్పుడు అలాగా ఎక్కువ కొనుక్కునేవారు. అప్పుడు ఎంత సీసా ఎందుకంటే బరం సీసా, బీర్ సీసా ఉంటుంది కదండి, దానికి అప్పుడు ఎంత 60, 50 ఇచ్చేవారు. పంతులు కొనేవారు, ఎవరు కొనేవారు, బడి కడ ఇచ్చుకుంటేవాడు. సరే, అలా కోసేవాడు. తేనె అలా చేసేవాడిని ముందు. తేనె అంత పెద్ద ఎక్కవండి అప్పుడు. ఇలాంటి చెట్టు కాదు ఎక్కి అప్పుడు మాకు చాలా ఇద్దరు ఉండేది. ఎలాగంటే డబ్బు మీరు రాకుండా మాకు తిండి దొరకకుంటే సరే అయింది. సొంత పంట కదా, పంట పండితేనే తినేవారం, లేకపోతే లేదు. చేసేటప్పుడు అలాగా అప్పుడు మేము గడిచి ఉన్నప్పుడు ఏమి దొరకకుండా ఉండేది. ఇప్పటి వాళ్ళకి ఏమి తినకుండా వడ్ల కూడా తిందామన్నా దొరకకుండేది. మెత్తను కూడా చామ కూడా తిందామన్నా దొరకకుండేది. జొన్న కూడా తినాలి. కొండ చేను కడ పండింది జొన్న కూడా గుజ్జర జొన్న కాదు, పెద్ద జొన్న. చేంతో దానికి పులుచు ఇంకా ఏమి ఉండదు, వంట అనేది ఉండదు. అలాగా అలా బతికితే అప్పుడు. మా ఊరు వచ్చేసి బాపట్ల దగ్గర. నా పేరు నాగుద్ది. నేను వచ్చేసి 2022 సెప్టెంబర్లో నాకు లాస్ట్ 7 years నుంచి లింఫ్ నోట్స్ ఉన్నాయి. లింఫ్ నోట్స్ ఉంటే అవి నేను అశ్రద్ధ చేశాను, చూయించుకుంటున్నాను, కొన్ని రోజులు మందులు వాడుతున్నాను. 2022 సెప్టెంబర్ దసరా సెలవులు మొత్తం నేను హాస్పిటలైజ్డ్ అయ్యాను. ఒక డాక్టర్ ఇచ్చిన రాంగ్ మెడిసిన్ వల్ల నేను 1 నెల రోజుల పాటు నా పిల్లలకు కూడా నేను అన్నం వండుకబెట్టుకోలేని స్థితిలో ఉన్నాను. తర్వాత లేదు, లింఫ్ నోడులు మీకు టీబీ ఉందని చెప్పారు. చెప్పిన తర్వాత 14 నెలలు నేను ఇంగ్లీష్ మెడిసిన్ వాడాను. దానివలన నా బాడీ మొత్తము కింద నుంచి అరికాళ్ళ నుంచి మోకాళ్ళ వరకు బాగా మొద్దువారిపోయినాయి. మోచేతుల వరకు స్పర్శ కూడా తెలియలేదు. పొయ్యి వేడి చేసేసుకొని దాని మీద చేతులు పెట్టినా కానీ స్పర్శ తెలియనట్లుగా అయిపోయింది. అప్పుడు నేను ఆయుర్వేదము, హోమియోపతి రెండిట్లో నాకు ఎక్కడైనా సొల్యూషన్ దొరుకుతుందా అనేసి ఎదురు చూస్తున్న క్రమంలో నాకు అన్నయ్య రవివర్మ గారిది చెప్పారనమాట. జూన్లో నేను పౌర్ణమి ప్రసాదంకి అటెండ్ అయ్యాను క్యాంప్లో.
అప్పటి నుంచి నా కాళ్ళు నా స్వాధీనంలోకి వచ్చేసాయి. ప్రెజెంట్ వచ్చేసి నాకు అంటే నరాల బలహీనత కూడా వచ్చేసింది ఆ మెడిసిన్ వలన. లాస్ట్ టైం కూడా ఒక మెడిసిన్ ఇచ్చారు, దానివల్ల నాకు ఇప్పుడు అరగంట ప్రాణాయామం చేస్తేనే నాకు ఇంట్లో పని చేసుకోలేని మనిషిని నేను. ప్రెజెంట్ ఇప్పుడు 4 కిలోమీటర్ వాకింగ్ చేసి 1 గంట యోగా చేసి ఇంట్లో పని అంతా చేసుకొని నేను స్టిచ్చింగ్ కూడా చేసుకుంటున్నాను. సాయంత్రం 10 గంటలకు నేను నిద్రపోతున్నా కానీ అలసిపోవట్లేదు. అది నా ప్రెజెంట్ హెల్త్ ఇష్యూ.